శివయ్యను ఎంత ఎక్కువగా పూజిస్తే అంత ఐశ్వర్యం మీ కుటుంబానికి కలుగుతుంది. ప్రతి వారానికి ఒకసారి ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా శివాలయానికి వెళ్ళాలి. శివాలయంలో శివపార్వతులతో పాటుగా ముక్కోటి దేవతలు సంచరిస్తూ ఉంటారట. కాబట్టి ప్రతినిత్యం శివాలయానికి వెళ్తూ ఉంటే శివయ్య త్వరగా కరుణిస్తారట. ఎన్ని దోషాలు ఉన్నా వెంటనే తొలగిపోయి మీ కుటుంబానికి మంచి రోజులు ప్రారంభమవుతాయి. మరి ముఖ్యంగా ప్రతిరోజు ఉదయం స్నానం చేసి తర్వాత మీ పూజ గది ముందు కూర్చొని ఓం నమ శివాయ అనే మంత్రాన్ని 21 సార్లు లేదా 11 సార్లు కానీ 108 సార్లు కానీ చదవాలి. ఈ శివ పంచాక్షరి మంత్రాన్ని చాలా అద్భుతమైన దైవశక్తి ఉంటుంది. ఒక నెల రోజులు ఈ మంత్రాన్ని చదివి చూడండి. మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు జరుగుతాయి. ఊహించలేనంత ఐశ్వర్యం కూడా కలిసి వస్తుంది. మన హిందూ ధర్మంలో రుద్రాక్షకు చాలా శక్తి ఉంటుంది. రుద్రాక్షను ముట్టుకుంటే దైవశక్తులు మన శరీరంలో ప్రవేశిస్తాయట. స్వయంగా ఆ పరమేశ్వరుడే రుద్రాక్షలలో కొలువై ఉంటారట. శివయ్య కన్నీటి నుండి రుద్రాక్షలు జన్మించాయట. కాబట్టి రుద్రాక్షను మెడలో వేసుకుంటే ఇక మీ చుట్టూ దైవశక్తులు తిరుగుతున్నట్టే. ఎలాంటి కష్టం రాకుండా మీ జీవితంలో గొప్ప స్థాయికి ఎదుగుతారు. పుత్ర సంతానం కోరుకునేవారు భార్య గర్భవతిగా ఉన్నప్పుడు మీ భర్త 15 రోజుల పాటుగా ఉమ్మెత్త పూలతో శివుణ్ణి పూజిస్తే ఖచ్చితంగా పుత్ర సంతానం కలుగుతుంది. మనలో చాలా మంది ప్రతిరోజు కుంకుమ బొట్టు పెట్టుకుంటారు. అలాగే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా విభూది పెట్టుకోవాలి. ఎవరైతే ప్రతిరోజు విభూదిని పెట్టుకుంటారో అలాంటి వారికి ఎలాంటి ఆపదలు దరిచేరకుండా, పనుల్లో ఆటంకాలు ఏర్పడకుండా ప్రతి పనిలో విజయాలు సాధిస్తారట. విభూది బొట్టు పెట్టుకుంటే మీపై ఎల్లవేళ శివానుగ్రహం ఉంటుంది. శివాలయానికి వెళ్ళిన భక్తులు శివాలయంలో ప్రదక్షిణలు చేయకూడదు. ఒకవేళ ప్రదక్షిణలు చేయాలనుకుంటే అర్ధ ప్రదక్షిణ మాత్రమే చెయ్యాలి. మనలో చాలా మంది ఎన్నో కష్టాలతో ఇబ్బంది పడుతూ ఉంటారు. ఎన్ని పూజలు చేసినా, పరిహారాలు చేసినా ఫలితం కనిపించదు. అలాంటి వారు ప్రతి సోమవారం శివుడికి పూజ చేసిన ఒక పూట ఉపవాసం ఉండి ఇలా 4 సోమవారాలు చేస్తే ఎంత పెద్ద సమస్య అయినా సరే గట్టెక్కుతుంది. ఇలా శివునికి అత్యంత ఇష్టమైన వాటిలో గన్నేరు పుష్పాలు ఒకటి. గన్నేరు పూలతో శివుణ్ణి పూజిస్తే శివయ్య వెంటనే ప్రత్యక్షమవుతారట. మీ కోరికలను వెంటనే నెరవేరుస్తాడట. అలాగే శంకు పుష్పాలతో శివుణ్ణి పూజిస్తే మీ భర్త ఆదాయం విపరీతంగా పెరుగుతుంది. క్రమక్రమంగా మీరు శ్రీమంతులవుతారు. అదే విధంగా శివలింగం ముందు నెయ్యి దీపాన్ని వెలిగిస్తే అప్పుల సమస్యలన్నీ తీరిపోయి వెంటనే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని నమ్మకం. శివయ్య అనుగ్రహం మీ ఇంటిపై ఉంటే చాలు, ముక్కోటి దేవతల ఆశీర్వాదం దక్కినట్టే. శివానుగ్రహం సులభంగా పొందాలనుకుంటే పెద్దగా కష్టపడాల్సిన అవసరమేమీ లేదు. శివలింగానికి అభిషేకం చేస్తే చాలు. శివాలయానికి వెళ్ళినప్పుడు శివలింగానికి అభిషేకం చేస్తాం, కానీ శివలింగాన్ని ఎలా అభిషేకం చేస్తామో, పుణ్య ఫలితం దక్కుతుందో ఎవరికైనా తెలుసా? మంచినీటితో శివలింగానికి అభిషేకం చేస్తే సకల శుభాలు కలుగుతాయి. పూర్వ జన్మలో చేసిన పాపాలన్నీ తొలగిపోయి మోక్షం కలుగుతుంది. చెంబుడు నీటితో శివలింగాన్ని అభిషేకం చేస్తే 10 దోషాలు తొలగిపోతాయట. అలాగే ఆవు పాలతో పాటు శివలింగాన్ని అభిషేకిస్తే సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి, వివాహమైన స్త్రీలకు దీర్ఘ సుమంగళి ప్రాప్తి కలుగుతుంది. కోరిన కోరికలన్నీ వెంటనే తీరిపోతాయి. అదేవిధంగా ఆవు పాలతో అభిషేకం చేస్తే 100 దోషాలు తొలగిపోతాయట. ఇక ఆవు పెరుగుతో శివలింగాన్ని అభిషేకిస్తే మీ భవిష్యత్తులో ఏదైనా పెద్ద ప్రమాదం రాబోతుంటే ఆ అడ్డంకాన్ని వెంటనే తొలగిపోతుంది. అలాగే ఆవు పెరుగుతో అభిషేకం చేయడం వలన 1000 దోషాలు తొలగిపోతాయని నమ్మకం. ఇక అనారోగ్య సమస్యలు, అలాగే ఆర్థిక సమస్యలతో బాధపడేవారు ఆవు నెయ్యితో శివలింగాన్ని అభిషేకించండి. మంచి ఆరోగ్యంతో పాటు మీ కుటుంబానికి సిరి సంపదలు వర్తిస్తాయి. ఆవు నెయ్యితో శివలింగాన్ని అభిషేకిస్తే 3000 దోషాలు తొలగిపోతాయి. ఏదైనా మంచి పనిని ప్రారంభించే ముందు లేదా వ్యాపారాలు ప్రారంభించే ముందు తేనెతో శివలింగాన్ని అభిషేకిస్తే మీ పనుల్లో విజయాలు సాధిస్తారు. తేనెతో శివలింగాన్ని అభిషేకిస్తే 5000 దోషాలు తొలగిపోతాయట. ఏదైనా పెద్ద సమస్యతో బాధపడుతూ ఉంటే ఆ సమస్యకు వెంటనే పరిష్కారం కావాలనుకుంటే చెరుకు రసంతో శివలింగాన్ని అభిషేకించవచ్చు. మీ సమస్యలన్నీ మంచి పరిష్కారం దొరుకుతుంది. అలాగే ఆర్థికంగా అభివృద్ధి చెందుతారు. చెరుకు రసంతో శివలింగాన్ని అభిషేకిస్తే 10,000 దోషాలు తొలగిపోతాయట. భార్యాభర్తల మధ్య గొడవలు, కుటుంబాల్లో కలహాలు ఉన్నవారు కొబ్బరి నీటితో శివలింగాన్ని అభిషేకించండి. కొబ్బరి నీటితో శివుణ్ణి అభిషేకిస్తే 30 లక్షల దోషాలు తొలగిపోతాయట. అత్యంత శక్తివంతమైన అభిషేకం ఏమిటైనా ఉన్నది అంటే ద్రాక్షారసంతో శివలింగాన్ని అభిషేకిస్తే 10 కోట్ల దోషాలు తొలగిపోయి అఖండ కుబేర యోగం సిద్ధిస్తుంది. వేద పండితులు వివరిస్తున్నారు. వివాహ ప్రయత్నాలు చేసేవారు మంచినీటిలో మందార పూలను వేసి
ఆ మందార పూల నీటితో శివలింగాన్ని అభిషేకిస్తే వివాహం కాని వారికి మంచి సంబంధం కుదురుతుంది. మీ జాతకంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోవాలనుకున్నా, మీ ఇంటికి ఉన్న శాపాలన్నీ తొలగిపోవాలనుకున్నా గరికెను నీటిలో వేసి ఆ గరికెన నీటిని శివలింగానికి అభిషేకం చేయండి. కొబ్బరి నూనెతో శివలింగాన్ని అభిషేకిస్తే శని దోషాలన్నీ తొలగిపోతాయి. శివుణ్ణి పూజించే సమయంలో ఉప్పు కారం లేని నైవేద్యాలను మాత్రమే శివుడికి సమర్పించాలి. శివ పూజ చేసే సమయంలో శివుడికి బెల్లం ముక్కను నివేదిస్తే కోరిన కోరికలను తక్షణమే తీరిపోతాయి. ఇక శివ పూజలో ఎట్టి పరిస్థితిలోనూ తులసి ఆకులను ఉపయోగించకూడదు. బిల్వ పత్రాలతోనే శివుణ్ణి పూజించాలి. బిల్వ చెట్టులో శివుడు నివసిస్తాడట. ఎక్కడైనా బిల్వ చెట్టు కనిపిస్తే బిల్వ చెట్టుకు నీళ్లు పోసి నమస్కారం చేసుకోవాలి. చాలా మంచి జరుగుతుంది. అలాగే బిల్వ దళాలతో శివుణ్ణి పూజిస్తే అనంత కోటి పుణ్య ఫలితం కలుగుతుంది. మొగలి పుష్పాలతో శివుణ్ణి పూజించకూడదు. ఇది మహాపాపంగా పరిగణించబడుతుంది. మన పూజ గదిలో తప్పనిసరిగా శివలింగం ఉండాల్సిందే. పూజ గదిలో శివలింగం ఉంటే ప్రతిరోజు అభిషేకం నైవేద్యం పెట్టాలని చాలా మంది బాధపడుతూ ఉంటారు. కానీ ఒక చిన్న శివలింగాన్ని మీరు తులసి కోటలో పెట్టుకుంటే ప్రతిరోజు ఆ శివలింగానికి నీళ్లు పోసి పంచదారను కానీ ఒక చిన్న బెల్లం ముక్క కానీ నివేదించవచ్చును. సమస్త పాపాలన్నీ తొలగిపోయి జన్మ జన్మల అదృష్టం కలిసి వస్తుంది. ఇక ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారు ఇంటర్వ్యూలకు వెళ్ళేటప్పుడు శివుణ్ణి స్మరించుకోవచ్చు. ఖచ్చితంగా మంచి ఉద్యోగం సంపాదిస్తారు. అనారోగ్య సమస్యలతో బాధపడేవారు మహామృత్యుంజయ మంత్రాన్ని చదవాలి. ఈ మంత్రాన్ని చదువుతున్నప్పుడు శివయ్య మన చుట్టూనే తిరుగుతూ ఉంటాడట. కాబట్టి మహామృత్యుంజయ మంత్రాన్ని చదివితే దీర్ఘకాలిక సమస్యలన్నీ తొలగిపోతాయి. అలాగే శివానుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది. శివుడు మెడలో ఎల్లప్పుడూ కూడా సర్పం ఉంటుంది కాబట్టి జంట నాగులకు అభిషేకం చేస్తే రాహుకేతు దోషాలన్నీ వెంటనే తొలగిపోయి కొబ్బరికాయలు త్రిమూర్తులు కొలువై ఉంటారు కదా. బ్రహ్మదేవుడు విష్ణుమూర్తి అలాగే పరమేశ్వరుడు కొబ్బరికాయలు నివసిస్తారట. కాబట్టి శివాలయానికి వెళ్ళిన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా కొబ్బరికాయను కొట్టాలి. శివుణ్ణి పూజించడం ఎంత ముఖ్యమో పేదలకు దాన ధర్మాలు చేయడం కూడా అంతే ముఖ్యం. మీరు ఎన్ని పూజలు చేసినా ఎన్ని వ్రతాలు చేసినా నిరుపేదలకు సహాయం చేయకపోతే ఎలాంటి పుణ్య ఫలితం దక్కదు. కాబట్టి అవసరంలో ఉన్న పేదలకు మీ స్తోమతను బట్టి ఆహారం దానం చేయవచ్చు. ముఖ్యంగా గోధుమలను దానం చేస్తే 1,000,000 రెట్ల పుణ్య ఫలితం కలుగుతుంది. ప్రతి నెలలో మాస శివరాత్రి వస్తుంది కదా. మాస శివరాత్రి అంటేనే శివరాత్రిలో సమానం కాబట్టి ప్రతి నెలలో వచ్చే మాస శివరాత్రి నాడు ప్రతి ఒక్కరూ శివాలయానికి వెళ్ళి శివలింగానికి అభిషేకం చేయవచ్చును. శివయ్య సంతృప్తి చెంది మీ కుటుంబంపై కనక వర్షాన్ని కురిపిస్తారు.